సో కాళేశ్వరం కమిషన్ మీరు ఇంతకుముందే జస్ట్ కొద్దిసేపటి క్రితమే కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు ఈటలకు హరీష్ రావుకి నోటీస్ ఇవ్వడం జరిగింది. అసలు అయిపోయింది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అయిపోయింది, అసలు కేసీఆర్ విలువరు, హరీష్ రావు విలువరు, ఈటల విలువరు అని చెప్పేసి అన్నారు. 400 పేజీల రిపోర్టు రేపు మాపు సబ్మిట్ చేస్తున్నారు. సడన్గా ఎందుకు కాళేశ్వరం కమిషన్ 2 నెలల గడువు పెంపడం కానీ కేసీఆర్ కానీ వీళ్ళకు నోటీసులు ఇవ్వడం గల కారణాలు ఏంటి అసలు? అంటే ఇది సరే బయట ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా కానీ ఎల్ నరసింహారెడ్డి గారు కాళేశ్వరం కమిషను వాళ్ళు ముందుకు తీసుకుపోతున్న క్రమంలో వచ్చినటువంటి చిన్న చిన్న ఏదైతే ప్రెస్ లీకేజ్లు అనుకో, ప్రెస్ బ్రీఫింగ్ అనుకో, లేకపోతే పాటించాల్సిన కొన్ని పద్ధతులు పాటించలేని దాన్ని సాకుతోటి వీళ్ళు ఏదైతే చట్టాలని లేకపోతే న్యాయస్థానాలని ఉపయోగించుకొని దీన్ని పోస్ట్పోన్ చేయగలిగారు. దీన్ని ఎట్లా క్లోజ్ చేయగలుగుతారు? దాని తదనంతరమే ఏదైతే న్యాయ వ్యవస్థ ఎప్పుడైతే జోక్యం చేసుకొని మళ్ళా కమిషన్కి ఇంకొక వ్యక్తిని ఏర్పాటు చేయడానికి సంబంధించి గడువు ఇచ్చి ఏదైతే ప్రభుత్వానికి ఒక రకంగా సూచన హెచ్చరిక కూడా చేస్తే వెంటనే వీళ్ళు 24 గంటల్లో ఆ పేరును సూచించడం ఇవన్నీ జరిగినాయి. అది నడుస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు కాళేశ్వరం యొక్క కమిషను పూర్తిగా అయిపోవాలంటే వీళ్ళ విచారణ జరగకుండా, వీళ్ళు విచారణ దగ్గర వాళ్ళు మెట్లెక్కకుండా అది పూర్తి జరిగితే అది అసంపూర్తి అవుతుంది. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి కానీ, ఆ రోజు ఉన్న ఫైనాన్స్ మంత్రి కానీ వీళ్ళు వాళ్ళ సంబంధించిన వాళ్ళ రిపోర్ట్ సబ్మిట్ చేయకుండా వాళ్ళు వ్రాతపూర్వకంగా ఇస్తారా లేకపోతే మాటపూర్వకంగా చెప్తారా చెప్పకుండా వాళ్ళు ఏదైనా చేయవచ్చు, వాళ్ళ ఇష్టం. వ్రాతపూర్వకంగా ఇచ్చిన తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కమిషన్ వాళ్ళని మళ్ళీ తిరిగి ఏదైనా ప్రశ్నలు కూడా వేయవచ్చు. కమిషన్ ఎప్పుడు కూడా 2 రకాల పద్ధతులు పాటిస్తూ ఉంటుంది. మీరు వ్రాతపూర్వకంగా ఇవ్వండి, లేకపోతే నోటి ద్వారానన్నా చెప్పండి, అడిగిన ప్రశ్నలకు సమాధానాన్ని వ్యక్తిగతంగా చెప్పండి అంటది. అయితే ఇప్పుడు వాళ్ళు రేపు మీరు అన్నట్టు ఆ గడువు ఇచ్చినటువంటి టైంలో 5, 6, 9వ తేదీల్లో వీళ్ళ ముగ్గురు తప్పనిసరిగా వ్యక్తిగత హాజరయ్యే వాళ్ళు వ్రాతపూర్వకంగా కూడా ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత దాన్ని చదువుకున్న తర్వాత కమిషన్ ఏమైనా ఇంకా వాళ్ళు డౌట్స్ ఉంటే ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు, మొత్తంగా క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి ఆ క్వశ్చన్స్కి దాంట్లో ఆన్సర్ దొరికితే వెల్ అండ్ గుడ్. లేదంటే వాళ్ళు మళ్ళీ అడిగే అటువంటి అర్హత వాళ్ళ అధికారం వాళ్ళకు ఉంటుంది. అయితే ఇప్పుడు మనందరం కోరుకోవాల్సింది, జరగాల్సింది ఏంటంటే ఖచ్చితంగా కాలయాపన చేయకుండా కాళేశ్వరం ద్వారా కేసీఆర్ కానీ హరీష్ కానీ ఆ ప్రభుత్వానికి వచ్చినటువంటి మచ్చని తొలగించుకోకపోతే ఇది ఎప్పటికీ ఆయనకి ఒక శనీశ్వర్ లెక్క అట్టే ఉంటుంది. తప్పదు కదా. ఇప్పుడు మన ఒంటి మీద ఏదైనా మలినం పడితే, ఏదైనా మచ్చ ఏదైనా అయితే, మురికి అయితే మనం ఏం చేస్తాం? కడుక్కోమా? కడుక్కుంటాం కదా. ఇప్పుడు కూడా సరే అది మంచిదా చెడ్డదా, నిజమా అబద్ధమా పక్కన పెడితే జరిగిన దాని మీద అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి, అనేక రకాల కథనాలు వచ్చినాయి, అనేక రకాలైనటువంటి ఆధారాలు తోటి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అది కథనాలైనా అవాస్తవాలైనా లేకపోతే నిజాలైనా వీటన్నిటినీ తేటతెల్లం చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఆయన ముఖ్యమంత్రి కాకపోతే కేసీఆర్కి నోటీసులు పోవు. ఒక ప్రభుత్వ అధినేతగా ఉన్నప్పుడు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు దాన్ని పాటించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే ఒక పదవిని వాళ్ళు అలంకరిస్తున్నప్పుడు చాలా అత్యున్నతమైనటువంటి బాధ్యతల్లో వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రేమానురాగాలకు దూరంగా ఉండాలా, ఈర్ష కక్ష ద్వేషాలకు దూరంగా ఉండాలా, అన్నిటికీ అతీతంగా ఉంటే మనం అంటాం దైవాంశ సంపూర్ణుడు అంటాం. ఆ స్థాయిలో వాళ్ళు పాలన చేయాల్సినటువంటి పాలకుడు స్వార్థానికి, కుటుంబానికి, లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాలకి చట్టాలను వాడుకున్నారా, లేకపోతే ప్రభుత్వాన్ని వాడుకున్నా, లేకపోతే ధనాన్ని వాడుకున్నా, ఏది చేసినా అది ఒక రకంగా చట్ట వ్యతిరేకమైంది, ప్రజాస్వామ్య వ్యతిరేకమైంది, రాజ్యాంగం వ్యతిరేకమైంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉన్నది కదా. అంటే ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ ఈ విచారణ తర్వాత 400 పేజీలు 500 పేజీలు రిపోర్ట్ ఇస్తారు కదా, తర్వాత ఖచ్చితంగా ఇదంతా కూడా కేసీఆర్ మెడకే చూసుకుంటుంది. కేసీఆర్ అరెస్ట్ కావడం ఖాయమైనటువంటి ఒక బలమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆ దిశగా రేవంత్ రెడ్డి అడుగులో ఉండే అవకాశం ఉంటుందని అంటా ఉన్నారు. సో నిజంగా ఈ కేసులో
ఈ విచారణ తర్వాత ఈ రిపోర్ట్ తర్వాత కేసీఆర్ అరెస్ట్ కావడానికి ఏమైనా స్కోప్ కనబడుతుందా? అంటే ఇప్పుడు ఒకవేళ గనుక దీంట్లో అవినీతి జరిగిందని అనుకుంటే అవినీతి సంబంధించిన ఆధారాలు గనుక కమిషన్ ద్వారా ఏది వాళ్ళు ఏ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కాంట్రాక్టులకు ఇచ్చిన దాంట్లో కావచ్చు, లేకపోతే వాళ్ళు పాటించాల్సిన పద్ధతులు పాటించకపోవడం కావచ్చు, టెండర్ పద్ధతి ఏదైతే ఒకటి ఉంటుందో, మన ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది కదా, టెండర్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని పాటించకపోయినా, లేకపోతే అడ్వాన్స్ పేమెంట్ చేసినా, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదైనా జరిగినప్పుడు, అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టబద్ధంగా ఏదైతే పాలన చేయాలనో దాన్ని అటు ఇటు అయినప్పుడు అప్పుడే ఇవన్నీ ముందుకు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఒకసారి కనుక అవినీతి పాల్పడ్డరు అనే అంశం వస్తే మాత్రం ఇమ్మీడియట్గా అనేక సంస్థలు వస్తాయి. ఈడీ వెంటనే వచ్చి కూర్చుంటుంది. అవినీతి అంటే చాలు, అవినీతి జరిగిందని కమిషన్ ఎప్పుడు కూడా విచారణ అంశాన్ని బయట పెడుతుంది. కానీ దాన్ని కేసు పెట్టండి, ఎఫ్ఐఆర్ చేయండి అని కమిషన్ చేయదు. ఏం చేస్తుంది? కమిషన్ ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పగానే మిగతా అన్నీ వచ్చి కూర్చుంటాయి. ఇక అన్నీ వస్తాయి. ఇక యాంటీ కరప్షన్ వస్తుంది, ఈడీలు వస్తాయి, సిబిఐ వస్తుంది, ఇక రావాల్సిన అన్నీ వచ్చి కూర్చుంటాయి. ఇక కమిషన్ రిపోర్టు అనేది కనుక వెలుగులోకి వచ్చిన తర్వాత దీంట్లో కనుక లుకలు అంటే వాళ్ళు పాటించాల్సిన పద్ధతులు పాటించలేదు, దీంట్లో పొరపాట్లు ఉన్నాయి, టెండర్ విధానంలో కావచ్చు, లేకపోతే అడ్వాన్స్ పేమెంట్లలో కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏవేవైతే పాటించాల్సిన పద్ధతులు ఉంటాయో అవన్నీ పాటించలేదని కనుక వస్తే అది మెగా కృష్ణారెడ్డి రూపంలో ఉండొచ్చు, లేకపోతే వాడు ఎవడో ఉండే కదా పెద్ద వాడు అదే డ్యాములు కట్టినాడు, గేట్లు పెట్టినాడు సంస్థ వాళ్ళకి కావచ్చు, వీళ్ళకి ఎవరికైనా కానీ ఎల్ఎన్టీ వానికి ఇప్పుడు మేజర్గా ఇక్కడ ఉన్నది ఏంది, అక్కడ ఎల్ఎన్టీ తర్వాత మొత్తం మెగా కృష్ణారెడ్డి ఇద్దరే కదా. మెగా కృష్ణారెడ్డి ఎంతమందికి ఇచ్చిండు, పేమెంట్లు ఏమేమి అనేది సెకండరీగా, ప్రధానంగా మనకు కనపడేది మొత్తంగా కూడా దీంట్లో ఒకటేమో ఎల్ఎన్టీ, డ్యాముల నిర్మాణం అంతా ఎల్ఎన్టీ, మిగతా కాలువలు తర్వాత ఉప కాలువలు ఇతరత్ర అంతా కూడా మెగా కృష్ణారెడ్డి. ఈ మొత్తంలో ఎల్ఎన్టీకి కానీ మెగా కృష్ణారెడ్డి కానీ ఇచ్చినటువంటి ఏదైతే అడ్వాన్స్ పేమెంట్లు కావచ్చు, లేకపోతే వాళ్ళు టెండర్ విధానం పాటించే విధానాల్లో కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదైతే ఉన్నాయో వాటన్నిట్లలో కనుక అవకతవకలు ఉన్నట్టుగా ఏమైనా జరిగిందనుకో, ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి కూడా ఆయన కూడా ఆల్రెడీ కమిషన్ మరి రెండు సంస్థలు ఎల్ఎన్టీ సంస్థ మెగా సంస్థ కూడా వాళ్ళు విచారణకు ఎదుర్కొనే ఉంటారు. ఇప్పటికే వాళ్ళు ఏం చెప్పినో తెలియదు, ఏమేమి జరిగిందని చెప్పిందో తెలియదు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని ఆధారంగా కూడా వీళ్ళని అడుగుతారు. 100%. ఈ మొత్తం ప్రాసెస్లో ఎవరైనా వాళ్ళు ఏమాత్రమైనా కానీ వాళ్ళు స్కిన్ సేవింగ్ కోసం వాళ్ళు ఒక జరగని దాన్ని జరిగినట్టు చెప్పినా, జరిగిన దాన్ని జరిగినట్టు చెప్పినా ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి మెడకే పడుతుంది. అది ప్రధానంగా మీకు అంటే ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? 1 year కాలంగా కాళేశ్వరం కమిషన్ వివిధ రకాల దాదాపు 100 మందికి పైగా ఆఫీసర్లను కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు చాలా మందితోటి సంప్రదింపులు జరిపింది, వాళ్ళతో అఫిడవిట్లు తీసుకుంది. ఈ క్రమంలో కేసీఆర్ పైనే ప్రధానమైనటువంటి ఆరోపణ కాళేశ్వరం కమిషన్ కూడా పరోక్షంగా కేసీఆర్ బాధ్యతను చెప్తా ఉంది. సో ఈ క్రమంలో అంటే ఫైనల్గా దీని యొక్క ఎండ్ ఎట్లా పడే అవకాశం కనబడుతూ ఉంది? అంటే కేసీఆర్కి ఏమైనా ముప్పు కలిగే అవకాశం కనబడుతుందా? అంటే ఇప్పుడైతే ఇది మొత్తంగా ఏమైపోయిందంటే అసలు వాస్తవంగా చెప్పాలంటే ఈ మొదటి నుంచి కూడా దాదాపుగా ఒక 4-5 ఏళ్ళ నుంచి, అంటే 18 ఎన్నికల తదనంతరం నుంచి ఇది పొలిటికలైజ్ అయింది. ఆ విషయం ఒక ఆర్థికపరమైన అంశము, ప్రభుత్వానికి జరిగిన అంటే ప్రజలకు జరిగిన నష్టం అంతా కూడా ఇది పొలిటికలైజ్ కావడం వల్ల బీజేపీ వాళ్ళు ప్రధానమంత్రి కావచ్చు, అమిత్ షా కావచ్చు, దాన్ని ఏటీఎం అని అనడం కావచ్చు, చాలా ఒక హోమ్ మినిస్టర్ ఏటీఎం అనడం, ప్రధానమంత్రి మాట్లాడడం దాని మీద, అంటే అది పెద్ద విషయం కదా. ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీలు మాట్లాడడం అంటే వేరు, ఎందుకంటే వాళ్ళు పూర్తి సమాచారంతో మాట్లాడతారు, ఉత్తగానే గాలి మాటలు మాట్లాడరు, ఆధారాలు లేకుండా మాట్లాడరు అనేది ఇట్లా కొంత ఉంటాయి కదా. ఆయన ఒక ఏటీఎం అనే పదం వాడిందంటే
అది చాలా పెద్ద విషయం కదా. కాబట్టి చాలా ఆధారాలు ఉండి అనేది అందరూ భావిస్తున్నారు. అవినీతి జరిగింది, చాలా డబ్బు దుర్వినియోగం అయింది అనేది అందరూ భావిస్తున్నారు. మరి మొత్తం కమిషన్ అంతా వాళ్ళని మొత్తంగా ఏదో తెల్లని వస్త్రాలు ధరించిన వాళ్ళు లెక్క బొమ్మలు కనుక బయటికి తీసుకొస్తే బీజేపీ అవుతుంది, రేవంత్ రెడ్డి అవుతాడు, కమిషన్ కూడా అవుతుంది, ముగ్గురు అవుతారు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇప్పుడు కమిషన్ వీళ్ళు పరిశుద్ధులు, వీళ్ళు ఎలాంటి తప్పులు చేయలేదు, వీళ్ళు అసలు వీళ్ళంతా గొప్ప వ్యక్తులుగా ఎవరు లేలేరు, నీతివంతులు ఎవరు లేడని కనుక అంటే తెలంగాణ కావచ్చు, లేకపోతే భారతదేశం కావచ్చు, లేకపోతే ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఈ విషయం మీద ఆల్రెడీ అవగాహన ఉన్న వాళ్ళు ఫస్ట్ బీజేపీని, కాంగ్రెస్ని, కమిషన్ని, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని అనుమానించే అవకాశం ఉంటుంది, దోషిగా కూడా నిలబెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది ఏమైందంటే పొలిటికల్ కావడం వల్ల ఇది ఏ రకంగా ఏ మలుపులు తిరుగుతుంది అనేది కొద్దిగా క్లిష్టంగానే ఉన్నది. ఇది అంత ఈజీగా ఈ రిపోర్ట్ వస్తుంది, ఏ మరకలు లేకుండా, ఏ తప్పులు జరగలేదనే రిపోర్ట్ వస్తుందని అయితే ఎవరు భావిస్తలేరు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజల్లో బలంగా ఇక్కడ అవినీతి జరిగింది, డబ్బుల దుర్వినియోగం జరిగింది, చాలా అక్రమాలు జరిగినాయి, చాలా చేతులు మారినాయి. ఒక్కొక్కడు 3%, 4%, 5%, 6%, సంతోష్ రావుకి ఇంత, హరీష్ రావుకి ఇంత, కేటీఆర్కి ఇంత, కేసీఆర్కి ఇంత అని ఎవరికి దోచిన రీతిలో వాళ్ళు లెక్కలు మాట్లాడుకుంటూ ఉన్నారు కదా. కాబట్టి ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అంటే మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి చెందడానికి ఒక 10 కారణాలు అనుకుంటే 10ట్లో ఇదొక కారణం కదా, అయినప్పుడు ప్రతి ఓటరు చేరినట్టే కదా ఇది. అంటే ప్రతి ఓటరు ఈ అంశం మీద ఒక అవగాహనకు వచ్చిండు, ఆల్రెడీ ఒక జడ్జిమెంట్కి వచ్చిండు. ఏమని జడ్జిమెంట్కి వచ్చిండు? కమిషన్ జడ్జిమెంట్ ఎట్టుంటుందో ఓటర్కి అవసరం లేదుగా, తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, మోసం జరిగింది, మన డబ్బులు దుర్వినియోగమైనాయి, మన చెమట చుక్కలు, మన మన రెక్కలు ముక్కలు చేసుకున్న కట్టే ట్యాక్సులన్నీ వాడు ఒక మెగా కృష్ణారెడ్డికి ఎల్లంటోనికి పోయినాయి మన డబ్బులు అనేది ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళిపోయింది. ఇది విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్